మనకి ఇక్కడేమో బురకాలకి ఏ అబ్జెక్షన్ లేదు, అట్లాగే హిజాబులకి ఎట్లాంటి అబ్జెక్షను లేదు. కాకపోతే పాఠశాలల్లో యూనిఫామ్కి సంబంధించి ఉండాలన్నటువంటిది అన్ని మతాల వాళ్ళు అమలు చేస్తున్నారు, ఈవెన్ ముస్లిమ్స్ కూడా అమలు చేసేవాళ్ళు. కానీ పిఎఫ్ఐ ఎస్డిపిఐ ఒత్తిడితో లేదా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్కి తల ఒగ్గి ముస్లిం ఆడపిల్లలు కావాలని రైజ్ అయ్యి చేసినటువంటి గొడవ. మేము క్లాసుల్లో ఇట్లాగొస్తాం అనుమతించాలని, దానికి అనుమతించకపోవడాన్ని అడ్డుపెట్టి పెద్ద ఉద్యమం చేసి కర్ణాటకలో ప్రభుత్వాన్ని మార్చగలిగారు. కాబట్టి అదే పాయింట్ని బేస్ చేసుకుని కథ నడపడం అన్నటువంటిది దేశవ్యాప్తంగా చేసుకొస్తుంది భారతదేశంలో. ఎక్కడ స్కూళ్ళల్లో అది లేకపోయినా సరే కావాలని రెచ్చగొట్టి మరీ తీసుకొస్తున్నారు. అయితే వివిధ దేశాల్లో ఇప్పుడు బురకాలకు సంబంధించినటువంటిది వీటి మీద రకరకాల చర్యలు తీసుకున్నారు. పోర్చుగల్ పార్లమెంట్ తాజాగా ఒక బిల్ని పాస్ చేసింది. ఏదైతే హిజాబులు కావచ్చు, బురకాలు కావచ్చు, నికాబులు కావచ్చు పబ్లిక్ ప్లేసెస్లో ధరించడానికి వీల్లేదని, ఒకవేళ వైలేట్ చేస్తే అక్కడ 200 పోర్చుగల్ రూపాయల దగ్గర నుంచి 4000 పోర్చుగల్ రూపాయల వరకు పెనాల్టీ వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.